మా ఆత్మల కాపరి అధ్యక్షుడు, మా ప్రాణులను మా ఆత్మను విమోచిస్తున్న ప్రభాని ద్వారా పక్షిరాజు యవనం వరే మీ యవనం కొత్తగా కూర్చున్నట్టు మేలుతో ఆయన మీ హృదయం తృప్తిపరుచుచున్నారు. సమాధిలో నుండి ఆయన విమోచించుచున్నారు. మేమంటే నీకు ఎంతో ఇష్టం. చూడుము, నేను నా చేతుల మీద శక్యం నన్ను చదివించాను. తల్లి తండ్రి నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయను. మై ఫాదర్ అండ్ మదర్ మే forsake me, but the Lord will never forsake me. కీర్తనకారుడు అంటున్నాడు 27:10లో మనందరినీ కూడా మా యొక్క పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినంలో సజీవులుగా ఉంచినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోక తండ్రి. దయచేసి కూర్చోండి. దయచేసి ఉదయకాల ఆరాధన కూడా వచ్చిన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వామ్ వెల్కమ్ టు ది Star Telugu Baptist Church service and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగుగాక. ప్రభునందు మీకు ప్రియులారా, వేసవిలో మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం. The scripture was read for us, the Acts of Apostles chapter 24 verses 20-27. But let us again read one Bible verse from our Holy Bible. So open your Bibles with me to the Acts of Apostles chapter 24 verse 25. అపోస్తలుల కార్యము 24, 20 నుంచి 27 వరకు మనం చదువుకున్నాము. But once again let's read one verse. ఒక్క వాక్యం మాత్రం మనం అందరం కలిసి చదువుదాం. I used to ask you that you read along with me. నాతో పాటు మీరు అందరూ కూడా నేను చదివే సమయంలో 25 వచ్చినాము అందరం కలిసి ఒకేసారి Acts of Apostles chapter 24 verse 25. అపోస్తలుల కార్యం 24-25. అప్పుడు అతడు నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నేను పిలవనంపిదునని. మరి ఈ సందర్భము ఇది దేవుడు ఎప్పుడో ఆయన చెప్పాడు. పౌలు ఎన్ని శ్రమలు అనుభవించవలసి ఉంటున్నదో, నా నామం నిమిత్తము ఇతడు ఎన్ని శ్రమలు అనుభవిస్తాడు, ఎంతమంది యొద్దకు వెళ్తాడు. అపోస్తలుల కార్యం 9:15 చెప్తాడు కదా, రాజుల యొద్దకు నేను పంపిస్తాను, అన్యజనుల యొద్దకు పంపిస్తాను, అధికారుల యొద్దకు పంపిస్తాను అని 9:15 దేవుడు చెప్తాడు. ఇక్కడ వరుసగా 21వ అధ్యాయం మొదలుకొని గత వారం కూడా మనం చూసాం. సమస్య ఎందుకు వచ్చిందని మనం చూసాము. అయితే ఇక్కడ మరలా మనము 24-20లో చూస్తే అక్కడ అదే మాట అంటున్నాడు, నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేను వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను మీరు కనుగొని ఉంటే మీరైనా. సో ఇక్కడ ఒక అధికారి యొద్దకు తీసుకొని వచ్చారు, ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని వెళ్ళారు. ఎక్కడంటే అక్కడ తీసుకొని వెళ్తున్నారు. యేసు ప్రభువు కూడా మనందరికీ తెలుసు మత్తయి సువార్తలో, ఇక్కడంటే ఇక్కడ, అక్కడంటే అక్కడ. పౌలు కూడా తిరుగుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో సువార్త నిమిత్తమై సువార్తలో ఉన్నటువంటి శక్తిని అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 8వ అధ్యాయం 35-39 వచనాల్లో చెప్తాడు. Who can separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగల వాడు ఎవడు అని చెప్తూ 8:35 అంటాడు, శ్రమ అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఖడ్గమైనను, ఎడబాపున ఇందును గూర్చి దినమెల్లా నిన్ను బట్టి మేము వధింపబడుచున్నాము అని పౌలు అంటాడు. కాబట్టి ఆయనను కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అత్యధికంగా విజయం కలుగజేసిన దేవునికి స్తోత్రం అని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకా దేవుని ప్రేమ నుండి ఏది కూడా దూతలు కానీ, ఎత్తు కానీ, లోతు కానీ, ఉన్నవి అయినను, రాబోనైనను, అధికారులైనను
ఏవి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేని వారి రూఢిగా నమ్ముచున్నాడని పౌలు అంటాడు. ఇక్కడ కూడా ఈ సువార్త కొరకు వచ్చి ఏ విధంగానైనా ఎలా అయినా నేను క్రీస్తును చేరుకోవాలి, మై ఫైనల్ గోల్ టు రీచ్ జీసస్. ఆయనకున్నటువంటి ఒకే ఒక ఎయిమ్, క్రీస్తును ఏదో ఒక రకంగా నేను ఘనపరచాలి, సువార్త ప్రకటించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన రీతిగా వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగులు పడుచున్నాను. నా లక్ష్యం ఒకే ఒకటి, క్రీస్తు నామం ప్రకటించబడాలి, ఆయన ఘనపరచాలి, ఆయన సువార్త ప్రకటించాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. మనందరికీ తెలుసు ఆయన కలిగినటువంటి శ్రమలన్నీ కూడా అక్కడ ఒక చిట్టా చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల్లో మరి 3 సార్లు ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడ పగిలిపోయింది, రాత్రంతా సముద్రంలో ఉన్నాను, మరి దొంగల వల్ల ఉన్నటువంటి ఆపద, కపట సహోదరుల వల్లటువంటి ఆపద, చెరసాలలో ఉన్నాను, మరి ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులు ఇరుగున్నా కలుగుతూ ఉన్నవి. అయినప్పటికీ కూడా ఇవన్నీ కాక ఇంకా ఏమున్నాయటకు సంఘములను గూర్చిన చింత ఉన్నది. సో ఎవరైనా అలా చింత చేస్తారా? వచ్చామా పోయామా అంతే, ఎవరికో ఎవరు పరిచయం. కానీ పౌలు యొక్క గురి ఏంటి? ఎవడైనా తప్పిపోతే, ఎవడైనా కూలినా నేను కూడా కూలినట్లే అని అంటారు. ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అన్నీ కూడా చెప్తాడు. సో ఇక్కడ చివరికి ఎవరి యొద్దకు తీసుకొని పోగొట్టాడు ఆయన అంటే ఫెలిక్స్ యొద్దకు తీసుకొని వచ్చాడు. ఇంకా ముందు మనం చూస్తే 26వ అధ్యాయంలో అగ్రిప్ప యొద్దకు కూడా తీసుకొని పోగొడతాడు. ముందు చూస్తే మనం అగ్రిప్ప అంటాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయాలని అనుకుంటున్నావా? పౌలు అంటే సులభంగానో దుర్లభంగానో ఏ విధంగానో ఒక రకంగా అని అంటున్నాడు అక్కడ. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము జరిగినటువంటి సంఘటన 21వ అధ్యాయంలో జరిగింది. ఏం చేశాడు? దేవాలయంలోనికి వెళ్తున్నాడు అంతే. ఆయన గత వారం కూడా నేను చెప్పాను. ఆ సందర్భంలో ఏం జరిగింది? అక్కడ ఒక గ్రీసు దేశస్తుని దేవాలయంలోనికి తీసుకెళ్లి అపవిత్రం చేస్తున్నాడని యూదుల యొక్క ఆరోపణ. అయితే మరి పౌలు అంటున్నాడు, అయ్యా నేను ఏం చేయలేదు, అల్లరి చేయలేదు, దొమ్మి చేయలేదు, నా విషయంలో ఎలాంటి అల్లరి జరగలేదు, కావాలంటే తెలుసుకోండి, అంతకు మించి నేను ఏం చేయలేదు అని చెప్తూ అక్కడ ఒక న్యాయవాది ఉన్నాడు. తెర్తుల్లు అనే ఒక న్యాయాధిపతి లేక న్యాయవాది అక్కడికి వచ్చి ఆ ఫెలిక్స్ తో చెప్తూ ఉన్నాడు. ఆ 24వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఆ ఫెలిక్స్ ని పొగుడుతా ఉన్నాడు. మరి పౌలు తరపున అయితే ఎవరు లేరు. దేవుని వాక్య ప్రకారము అపవాది మన మీద అనేకమైనటువంటి నిందలు మోపుతూ ఉన్నాడు. ప్రకటన 12:10 ప్రకారం దివారాత్రము మన సహోదరుల మీద నిందలు మోపువాడు పడద్రోయబడి ఉన్నాడని నాకు రాయబడ్డది. కానీ పౌలు పక్షాన క్రీస్తు మాత్రమే ఉన్నాడు. చప్పట్లు కొట్టి మనం దేవుని భయపరిచాం. దేవుని వాక్యంలో రాయబడ్డది, హి ఈజ్ అన్ అడ్వకేట్. యోహాను రాసిన 1వ పత్రిక 2:2 ప్రకారం ఆంగ్ల బైబిల్లో అడ్వకేట్ అనే మాట రాయబడ్డది. మరి ఇక్కడ ఫెలిక్స్ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు చూడండి, ఫెలిక్స్ గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఎంత దుర్మార్గుడు అంటే పౌల్ని 2 సంవత్సరాలు అక్కడ చెరసాలలో ఉంచి అఫ్కోర్స్ ఫ్రీడమ్ ఇచ్చాడు. అక్కడ రాయబడ్డది. ఎంత దుష్టుడు దుర్మార్గుడు అంటే గ్రహించండి. డబ్బు కూడా మళ్ళీ పిలిపిస్తున్నాడు, ఏమైనా ఇస్తారేమని. పౌలు గారి దగ్గర డబ్బు ఎక్కడదండి? ఆయన డబ్బు సంపాదించుకోవడానికి యేసుప్రభువుని నమ్మాడా? మళ్ళీ పిలుస్తున్నాడు, చెప్పించుకుంటున్నాడు వాక్యం. కానీ ఏమైనా డబ్బు దొరుకుతుందేమో చూడండి అక్కడ 26వ వచనం. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ. ఒకసారి మాత్రం సువార్త చెబుతుంటే భయపడ్డాడు. ఎందుకంటే డబ్బు పిచ్చి ఎక్కువగా ఉన్నది. ఆ దుసిల్లా అనే స్త్రీ కూడా ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది, ఇంకొక వ్యక్తితో వివాహం అయింది, అది బ్రేకప్ అయిపోయి ఇతడు 3వ వ్యక్తి. పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కాలేరని మీకు తెలియదా? గమనించండి, దొంగలైనను, జారులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గల వారైనను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని
చెప్పాడు. అంటే ఇండైరెక్ట్ గా వీరికి ఒరే దుష్టుడా, ఎంత డబ్బు పిచ్చి కదరా నీవు తీర్పులోనికి వస్తావు అని అతనితో మాట్లాడుతున్నాడు. భయమైంది ఆయనకు. ఈ సువార్త హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం, ఎందుకంటే దేవుని వాక్యము బలమైనటువంటిదై సజీవమైనటువంటిదై రెండంచులు గల ఎటువంటి వాడి గల ఖడ్గం కంటే పదునైనటువంటిదై హృదయం యొక్క ఆలోచనలను శోధిస్తున్నదని వాక్యంలో రాయబడ్డది. ఆ వాక్యం వినగానే, ఆ ప్రసంగం వినగానే భయపడ్డాడు. ఇంకా చాలా ఈ రోజుకి ఒక రాజు ఎదుట ప్రసంగిస్తున్నాడు, ఒక గవర్నర్ ఎదుట, ఒక న్యాయాధిపతుల ఎదుట ప్రసంగిస్తూ ఉన్నాడు. 25వ వచనం మనం చూసాం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందరి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను. అప్పుడు అతడు ఏం బోధిస్తున్నాడ? నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి. అప్పుడు అతడు నీతి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ ఏమైపోయింది? చాలు. దేవుని వాక్యం అంటే ఈరోజు అనేక మందికి భయం. ఎందుకంటే ఆ వాక్యం దాన్ని కూర్చుకుంటూ ఉన్నది. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి, ఆ రాజుకు అధికారం ఉన్నది. కానీ ఈ పౌలు చేతిలో కత్తి లేదు, ఏమీ లేదు. కానీ దేవుని మాటలు చెప్తా ఉంటే ఆయనకి ఏమైంది చెప్పండి? భయం. భయపడ్డాడు. అందుకే ఈరోజు సువార్త అంటే అనేక మందికి భయం. ఈ వాక్యం అంటే భయం. దొంగతనం చేసే వారికి భయం, లంచం తీసుకునే వారికి భయం. నేను చెప్తూ ఉంటాను, లంచం కళ్ళకు గుడ్డితనం కలగ చేస్తూ ఉంటుంది కింది నుంచి తీసుకుంటే. దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ యొక్క ఫేలిక్స్ బహు దుష్టుడు, దుర్మార్గుడు, భయంకరుడు, ఎన్నో చెడ్డగా, ఒకప్పుడు ఒక బానిసగా ఉండేవాడు. ఆ చెడ్డ పనులు చేసి అందరినీ అణగదొక్కి పైకి వచ్చాడు. తర్వాత ఈ స్త్రీ గురించి, దుర్సిల్ల ఎంత భయంకరమైనటువంటి స్త్రీ. ఫస్ట్ యాంటియోక్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేయబడ్డది. తర్వాత మరి ఒక వ్యక్తితో వివాహం కూడా చేసుకున్నది. కొంతకాలం అయిన తర్వాత అతడు అన్యరాజు కాబట్టి బ్రేకప్ అయిపోయి ఇతడు మూడో వ్యక్తి. ఈ దుర్సిల్ల యొక్క తండ్రి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో యోహాను సహోదరుడైన యాకోబును వధించాడు. ఈ దుర్సిల్ల యొక్క చిన్నాన్న బాప్తిజం ఇచ్చి యోహాను తల తీయించాడు. దుర్సిల్ల యొక్క తాత ముత్తాతలు యేసు ప్రభువును కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. అంత దుష్టురాలు. ఇక కూడా వ్యభిచారి, భయంకరమైనటువంటి వ్యభిచార కూపంలో ఉన్నది. ఆ పౌలు యొక్క ప్రసంగం విని ఆ యొక్క వ్యక్తి భయపడ్డాడు. ఆమె కూడా భయపడి ఉండవచ్చు. ఒకనొక సందర్భంలో స్కాట్లాండ్ దేశంలో జాన్ నాక్స్ అనే వ్యక్తి ఒక యువరాణి దగ్గరికి పోయి వాక్యం చెప్పాడట. ఆయన భయపడ్డాడట. ఇక్కడ కూడా ఈ పౌలు ఎవరితోనో వాక్యం చెప్పట్లేదు, సాధారణ వ్యక్తులతో వాక్యం చెప్పట్లేదు. ఆయన చేతిలో ఉన్నటువంటిది సర్వశక్తి గల దేవుని ఆత్మ, దేవుని వాక్య ఖడ్గం ఉంటున్నది. ఆ ఖడ్గము వారి హృదయంలోకి చొచ్చుకొని పోయి వారిని భయపెట్టిస్తూ ఉన్నది. ఆయన తీర్పును గూర్చి, విమర్శను గూర్చి, ఆశా నిగ్రహాన్ని గూర్చి చెప్పినప్పుడు భయపడ్డాడు. ఇంకేమన్నాడు? ఇక చాలా ఈ రోజుకి ప్రభునందు మీకు ప్రియులారా, మాట్లాడేది దేవుడి వాక్యము, దైవజనుడు కాదు. అనేక మందికి దేవుడి వాక్యం అంటే ఇష్టం ఉండదు. బైబిల్ కూడా ఓపెన్ చేయడానికి ఇష్టం లేక, ఆ రోజు నువ్వు మొదలుపెట్టినప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడ్డది, నువ్వు మొదలుపెట్టినా నేను వినను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాక్యం వింటలేవు కాబట్టి నేను అప్పుడు వినను. ఇక్కడ దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అపోజినటువంటి పౌలు మనందరికీ, నేను ముందుగానే చెప్పాను, ఎన్ని శ్రమలు, 2 సంవత్సరాలు ఆ చెరసాల్లో ఉన్నాడు. పోతూ పోతూ పౌలు గారిని అక్కడ వదిలిపెట్టిపోయాడు. అక్కడ రాయబడిన చూడండి, మనుషులను సంతోషపెట్టే ఫేలిక్స్ దేవుడిని సంతోషపెట్టే పౌలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం కూడా ఏం చేస్తామంటే మొహమాటానికి మనుషులను సంతోషపెడుతూ ఉంటాము. కానీ ఒకరోజు ఆ న్యాయపు తీర్పులో తప్పకుండా ప్రతి ఒక్కరిని, అక్కడ రాయబడ్డది ఏమని, నీతిని గురించి దేవుడు అన్నాడు. యేసు ప్రభువు ఇలా అన్నాడు, లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి వాళ్ళరా ఇటువైపు రండి, కుడివైపు ఎడవైపు ఉన్నటువంటి వారిని శపింపబడ్డ వాళ్ళరా, మీరు నా వాక్యం వినలే, వాక్య ప్రకారం జీవించలేదు.
నీతిని గూర్చి. ఇంకా ఆశా నిగ్రహం అంటే ఆంగ్లంలో టెంపరెన్స్ అనే మాట రాయబడ్డది. అదే ఇంద్రియ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం అనేది మనకు గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలములో ఒక ఫలం అంటే శరీర సంబంధమైనటువంటి కోరికలను నియంత్రించుకోవడం. ఫలాంది కావాలి, ఫలాంది జయించాలి, ఫలాని కోరిక. ఆ కోరికలన్నింటినీ కూడా అపోస్తలుడైన పౌలు జయించాడు. అందుకే పత్రికలన్నింటిలో కూడా అనేకమైనటువంటి మాటలు చెబుతూ ఆయన ఈ విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు కొలస్సీ సంఘంలో అనేకమైనటువంటి మార్పులు జరిగాయి. ఇలాంటి వారు బ్లడ్ అండ్ ఫ్లెష్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రక్తమాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేరు. శరీర సంబంధమైనటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఆ నీతిని గూర్చి, ఆ ఆశా నిగ్రహం గూర్చి, ఆ రాబో విమర్శను గూర్చి అంటే అందరికీ ఒకనొక దినము జడ్జిమెంట్ ఉన్నది అనగానే ఆయన అనుకున్నాడు, ఓహో నేను చేసే పనులకు నాకు తీర్పు ఉంటుందని చెప్పేసి భయపడి చాలే ఈరోజు చాలే. ఇంకా ఈరోజు అనేక మంది కూడా వాక్యం పుచ్చుకొని పాస్టర్ గారు చాలు, ఇంకా పాస్టర్ గారు నా గురించే చెప్తున్నాడు, అంత నాకే. నీకని ఎందుకు అనుకుంటావు? 300 మందిలో ఎవరు ఏది చేస్తే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గం. పాస్టర్ గారు చేస్తే పాస్టర్ గారిని కూడా ఒకరోజు బోధకులైన మీరు కఠినమైన శిక్ష పొందారు. పౌలు అంటాడు చూడండి, ఆయన గురించి చెప్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రహస్య కార్యములన్నీ కూడా నేను విడిచిపెట్టాను, నాలో అలాంటిది ఏది లేదని కూడా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలా చెప్తున్నాడు చూడండి, అయితే కుయుక్తిగా నడుచుకొనవయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపవయు, సత్యమును ప్రత్యక్షపరుచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మౌనులు మేమే దేవుని సముఖమందు మెప్పించుకోవచ్చు. అవమానకరమైన రహస్య కార్యములను పౌలు గారి యొక్క జీవితము ఒక తెరిచిన పుస్తకం లాంటిది. తెస్సలోనిక సంఘంతో చెప్తూ, అయ్యా మీ మధ్యలో నేను చిన్నపిల్లవాడి వలె ఉన్నాను, నేను ఎవరికి హాని చేయలేదు. ఇక్కడ చూడండి, ఈ రాజు ఇంతగా భయపడడానికి గల కారణం ఏంటి? ఈరోజు దేవుని వాక్యాన్ని చూసి అనేక మంది భయపడుతున్నారు. కారణం ఏంటంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి. ఒకానొక దినము చూడండి, ఈ ఫెలిక్స్ డబ్బుకు ఆశపడుతున్నాడు, కానీ రక్షణ పొందుకోవాలని అనుకోవట్లేదు. ఆ డబ్బు మనందరికీ తెలుసు, డబ్బు గురించి బైబిల్లో ప్రతి వచనం కూడా రాయబడింది. ఆ డబ్బు కూడా ఈ లోక సంబంధమైన పరలోకానికి మనం డబ్బు తీసుకొని వెళ్ళలేము. యేసు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు కదా, మత్తయి సువార్త 6:20 నుంచి ఆ వాక్యాలన్నీ కూడా రాయబడ్డాయి. భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దు, అది చీకట దొంగలు త్రుప్పు పట్టిపోతాయి. ఈ మధ్యలో వార్తాపత్రికలో చదివాను, ఒక ఆయనట డబ్బు ఎంతో దాచుకున్నాడు, అంత మొత్తం చెరపడిపోయి, నా బిడ్డ పెళ్లి కొరకు ఈ డబ్బు దాచుకున్నానయా, ఈ డబ్బు అంతా కూడా ఇలా పాడైపోయింది అంటే ఎవరో చూసి పాపం సరే పోతే డబ్బు ఇస్తానని చెప్పి ఎవరు ఇచ్చారట. వార్తాపత్రికలో వచ్చింది. ఈ ఫెలిక్స్ సర్వోన్నతమైనటువంటి ఆ దేవుని రక్షణను తిరస్కరిస్తున్నాడు, కానీ డబ్బు కావాలని కోరుకుంటున్నాడు మాటి మాటికి. అందుకే దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేడు అను సమయం ఉండగానే మీరు ఆయన స్వరం విని మీ హృదయములను కఠినపరుచుకోవద్దండి. మనం చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నవి. క్రీస్తు రాకడకు సూచనలు, యుద్ధములు, కరువులు, మరి రకరకాల భూకంపాలు జరుగుతూ ఉన్నవి. ఇంకా లాభం ఉప్పొంగుతుంది. కానీ ఇక్కడ దైవజనుడు చెప్పేది ఏమనుకుంటారంటే అదేదో ఆయన స్వంత మాటలని అనుకుంటారు. దేవుని వాక్యంలో పౌలు బోధించినప్పుడు ఆ ఫెలిక్స్ అనే రాజు భయపడ్డాడు, ఆ దృశ్యంలో కూడా భయపడ్డది. కారణం ఏంటంటే వారు చేసే చెడ్డ పని. వారందరి చరిత్ర గమనించినప్పుడు యాకోబును ఖడ్గంతో చంపించాడు హేరోదు అగ్రిప్ప. ఆ అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 2 వచనాల్లో రాయబడ్డది. వారి చిన్న బాప్తిజం ఇచ్చి యోహాను ఏం చేశాడు? తల తీయించాడు. ఇంకా వారి తాత ముతాతలు యేసు ప్రభువునే చెప్పడానికి ప్రయత్నించాడు. అలాంటి వారికి వాక్యము చెబుతున్నాడంటే గట్స్ ఉండాలి పౌలు గారికి. యేసు ప్రభువు అన్నారు, ఇక్కడ నీవు ధైర్యంగా ఉండు, నీ మీదికి ఎవడు కూడా రాడు అని కొరింథీలో అక్కడ చెప్పాడు. 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. ఈ పట్టణంలో
18వ అధ్యాయం 10వ వచనం మనం చూసాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని చెప్పగా పౌలుతో అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. ఇంకా 9వ వచనంలో రాత్రి వేళ దర్శనమందు ప్రభు ఏమన్నాడు, నువ్వు భయపడక మాట్లాడు, మౌనంగా. ఈరోజు మన మౌనంగా ఉండే ప్రజలు నశించిపోతారు. మన సంఘం కూడా సువార్త ప్రకటించగా చాలా రోజులైంది. కారణం ఏంటి అని అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. దర్శనం లేనటువంటి నాయకులు కావచ్చు, భారం లేనటువంటి నాయకులు కావచ్చు, సువార్త ప్రకటించినటువంటి సంఘం మృత సంఘం. మన మృత సంఘంలోనే ఉన్నాము. మన దగ్గర డబ్బు లేదా? 33 లక్షలు ఉన్నాయి. ఏం చేయడానికి చెప్పండి. ఈరోజు మీతో కూడా నేను వస్తాను ఎక్కడంటే అక్కడ. ఆ రోజు పౌలు ధైర్యంగా చెప్పాడు. ఈరోజు మనం సువార్త ప్రకటించడం లేదు, ప్రజలు నశించిపోతున్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన డబ్బు మనతో కూడా రాదు. ఆ ఫేలిక్స్ మాటికి డబ్బు కొరకు పౌలు గారిని పిలిపించాడు. మన డబ్బు బ్యాంకులోనే ఉండిపోతుంది, కానీ ఆత్మలన్నీ కూడా నశించిపోతుంది. ఆ దృశ్యంలో అనే భయంకరమైనటువంటి స్త్రీ 3వ భర్త. ఈరోజు సంఘంలో మనకు ఉద్యమం కావాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి. ఎన్నో సంఘాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి, మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అపోజిట్ పౌలు యొక్క మరి ఆ దర్శనాన్ని మనం గమనించినప్పుడు, జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, ఆయన ఒకే ఒకటి ఎందుకొరకు ఆయన విమర్శించబడుతున్నాడని మనం గమనించాలి. 24వ అధ్యాయం ఇందాక ఒకే ఒక మాట, ఫేలిక్స్ కు యూదా మతం గురించి, క్రైస్తవ మతం గురించి కూడా కొంత తెలుసు. 24-22 చూడండి. ఫేలిక్స్ ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన వాడై, చాలు ఇతనికి తెలుసు కానీ పాటించట్లేదు. మనకు కూడా తెలుసు కానీ పాటించట్లేదు. ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, నువ్వు నా కొరకు ఏం చేశావు? నీవేదైనా చేసావా? తమ దేవుడిని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన పోతూ తీర్పు తీర్చకుండా పౌలు గారిని అలాగే వదిలిపెట్టిపోయాడు. ఒకనొక దినం తీర్పు దినమందు దేవుని వాక్యంలో ధవళ సింహాసనం ఎదుట ఈ రోజు ఈ లోకంలో ఉన్నటువంటి జడ్జెస్ అందరూ కూడా యేసు ప్రభు ఎదుట నిలబడవలసిన సమయం ఆసన్నమైనది. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. నీకు లోకంలో ఎంత గొప్పవారైనా కావచ్చు, ఆయన ధవళ సింహాసనం ఎదుట తప్పకుండా నిలబడవలసి వస్తుంది. ఆ రోజు మనం ఏం చెప్తాం? నీవేం చేశావు నా కొరకు? ఏమైనా చేయగలిగావా? వట్టి చేతులతో వచ్చావా? ఆ రోజు ప్రభు అడగడా, జీవ గ్రంథంలో మన పేరు ఉన్నదా? అక్కడ రాయబడ్డారు కదా, ఎవరిని పేరైనను అంటే ఎవడైనను జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడలేడు వాడు అగ్నిగుండంలో పడవేడు. ఎందుకు ఎన్నుకున్నాడు ప్రభు? ఒకసారి ఆలోచన చేయండి. ఫేలిక్స్ ఈ మార్గం గురించి బాగా ఎరిగిన వాడే, అతను తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ పిలిపించుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా సంవత్సరాల నుంచి వింటున్నాం, విని మౌనంగా వెళ్ళిపోతున్నాం. మనలో అక్కడ లవోదికయ సంఘంతో చెప్పిందిగా 3:15 నీవు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. ఈరోజు ఆయన స్వరం విని కూడా హృదయము కఠినము చేసుకోవద్దు. అపోజిట్ పౌలు హెబ్రీలకు రాస్తూ చెప్తున్నాడు అక్కడ హెబ్రీ పత్రికలో. ఈరోజు అనేక మంది ఇది నా పని కాదు. మరి ఎవరు చేస్తారు దేవుని పని? ఆ రోజు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో హియర్ ఐ యామ్ లార్డ్, ప్రభువా నేనున్నాను, నన్ను పంపమన్నాడు. ఈరోజు యేసు ప్రభు గారు ఈ లోకానికి రాకపోతే మనకు రక్షణ లేదు. ఆ ప్రభువు పౌలు గారిని పిలిచి ఆ పౌలు ద్వారా అనేక చోట్ల సువార్తను ప్రకటించాడు. మనం కూడా మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రభు కొరకు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయవలసినటువంటి వారమై ఉన్నాము. తరలి వచ్చండి, ప్రార్థన చేశారు. సర్వశక్తి గల దేవా, ఈ దినము పౌలు ఫేలిక్స్ దృశ్యులతో ఆశా నిగ్రహమును గురించి, నీతిని గురించి, రాబో విమర్శల గురించి చెప్పినప్పుడు ఆ యొక్క ఫేలిక్స్ భయపడ్డాడు. ఈరోజు దేవుని వాక్యము అనేక మందికి ప్రకటించబడకపోతే ఎవరు కూడా రక్షించబడరు. ఇదిగో మాకు అలాంటి కృప, అలాంటి నూతనమైనటువంటి దర్శనాన్ని మాకు దయచేయాలి. ఈ మధ్యాహ్నకాలం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.